చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నేనే ఏదో ఒక రీజన్ చెప్పొస్తాను, వెళ్ళి ప్రియాంకని పికప్ చేసుకుంటాను. నువ్వు రాకపోతే నేనే స్టేషన్కి వస్తాను, తెలుసుగా నా గురించి. అలాగే తాతయ్య, ఉంటాను. మనవరాలా, విన్నావుగా? వాడిప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ లోపు నువ్వు రెడీ అయ్యుండు. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మనవరాలా, ఎంజాయ్ ది డే. అలాగే తాతయ్య. ఎస్, గౌతమ్ సార్ వస్తున్నారు. నేను డిన్నర్ కి వెళ్తున్నాను. వాడు రూమ్ కి వచ్చుంటాడో లేదోనని నాకు భయంగా ఉంది ప్రసాద్. చూద్దాం, వాడు అక్కడ కనిపించలేదు కాబట్టి మాక్సిమం రూమ్ కే వస్తాడు. అమ్మయ్యా అమ్మయ్యా, వాడు రూమ్ లోనే ఉన్నాడు. మృణాల్ని, పద వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ప్లీజ్ ప్రసాద్, నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు వెళ్ళు. సరే. దీపక్, రే నానా దీపక్, దీపక్ లేరా? దీపక్, రే దీపక్, నేను మీ డాడీని రా. ఏం డాడ్, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటి? నేను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నో నో, మీరు ఇక్కడ ఏమీ సర్దాల్సిన అవసరం లేదు. క్లీన్ చేయాల్సిన పని అస్సలే లేదు. మీ డిసిప్లిన్ మీ ఇంట్లోనే ఉంచుకోండి. దిస్ ఈజ్ మై రూమ్. నా ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు మాత్రమే ఉంటాను. సరే, నీ ఇష్టం. అవును, సడన్ గా ఇప్పుడెందుకు వచ్చారు? మొన్న నాకు డెబిట్ కార్డ్ ఇచ్చారు కదా, అది తిరిగి అడగడానికి వచ్చారా? ఇదిగోండి, తీసుకొని వెళ్ళిపోండి. దీపక్, నేను నిజంగా నిన్ను చూడ్డానికే వచ్చానన్నా, ఈ కార్డు కోసం కాదు. మీ ఒక్కరే వచ్చారా? మామ్ కూడా వచ్చారా? నేనొక్కడే వచ్చానురా. ఓకే ఫైన్. చెప్పండి డాడ్, ఏం తీసుకుంటారు? ఎనీథింగ్ లైక్ బీర్, బ్రాందీ, సిగరెట్, స్టఫ్, ఏం కావాలి? పర్వాలేదు నాన్న, నువ్వు చాలా ఎదిగిపోయావు. మేము నీకు మర్యాదలు నేర్పకపోయినా నువ్వు మాకు బాగానే మర్యాదలు చేస్తున్నావు. చాలా థ్యాంక్స్. నిజం చెప్పు డాడ్, మామ్ నిజంగానే రాలేదు కదా? అలా అడుగుతున్నావేంట్రా? అయినా
అమ్మ వస్తే ఏమవుతుంది? ఎందుకురా అమ్మ మీద నీకంత కోపం? అమ్మ మీదే కాదు, నాకు మీ మీద కూడా కోపమే. కాకపోతే అమ్మ మీదే కొంచెం ఎక్కువ కోపం. ఏం డాడీ, ఫీల్ అవుతున్నారా? నేను మీకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాను. అందరూ మా అమ్మ నాకు అది చేసింది, నాకు ఇది చేసింది, అందుకనే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా అమ్మ అంటే నాకు ప్రేమ అని నా ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు. అప్పుడు మా అమ్మ నాకేం చేసిందని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు మా అమ్మ నాకు జన్మనివ్వడం తప్ప చెప్పుకునేంత గొప్పగా ప్రేమగా నాకు చేసింది ఏమీ లేదు. అందుకే ఐ హేట్ మై మామ్. రే నాన్న, నువ్వు మమ్మల్ని ఇలా ఎన్ని మాటలన్నా పడతాం, కానీ నువ్వు ఇలా డ్రగ్స్ తీసుకొని రోడ్డు మీద పడిపోతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండలేంరా. ఇంకెప్పుడు అలా చేయకురా. కావాలంటే సేఫ్గా రూమ్లోనే ఉండు. మీ మనసులో నేను లేనప్పుడు నేను ఎక్కడుంటే మీకేంటి? అయినా నన్ను అది చేయి ఇది చేయని చెప్పే అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు డాడ్. అది కాదు నాన్న, నువ్వు ఇలా మైకంలో ట్రాఫిక్ రోడ్స్ మీద ఇలా తిరుగుతూ ఉంటే యాక్సిడెంట్ అయితే అయితే పోతాను, హూ కేర్స్? నాన్న దీపక్, ప్లీజ్ రా, అలా మాట్లాడకరా. నేను అలాగే మాట్లాడతాను. నేను లేకపోతే మీకు సెంటిమెంట్ స్ట్రగుల్స్ ఉండవు కదా. మహా అయితే 2 days ఏడుస్తారేమో, దాని తర్వాత మీ పని మీరు చూసుకుంటారు. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. అయినా ఇప్పుడు నేను ఫిజికల్గా మాత్రమే ప్రాణాలతో ఉన్నాను. మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను. దీపక్, ప్లీజ్ రా, ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని చిత్రవద చేయొద్దురా. ప్లీజ్ రా, నా మాట వినరా. డాడ్, స్టాప్ ఇట్. యువర్ టైమ్ ఈజ్ ఓవర్. మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నాకు నచ్చదు. మీరు అడ్వైజ్లు ఇస్తూ ఉంటే నాకు ఇంకా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. దీపక్, నేను మళ్ళీ ఎక్స్ట్రా డోస్ తీసుకోవాల్సి వస్తుంది. గో ప్లీజ్. సరే నాన్న, నేను వెళ్ళిపోతాను. అప్పుడప్పుడు ఇలా చూడ్డానికి వస్తూ ఉంటాను, సరేనా? ఇప్పుడు నన్ను అడిగే ఇక్కడికి వచ్చారా? లేదు. మరి ఇప్పుడెందుకు పర్మిషన్ అడుగుతున్నారు? అది కాదు నాన్న, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మని కూడా. నో, ఆవిడ గాని వచ్చేటట్టయితే మీరు కూడా రావద్దు. అండర్స్టాండ్? సరే నాన్న, టేక్ కేర్.